ఓకే. ఇప్పుడు ముఖ్యంగా యూపీలో యోగిని మారుస్తారనే చర్చ నడుస్తుంది. మోదీని సవాల్ చేసిన యోగి ఎందుకంటే ఢిల్లీలో ఒకవేళ యూపీలో నన్ను మారిస్తే ఢిల్లీలో నేను మిమ్మల్ని మారుస్తానంటూ సవాల్ విసరడం జరిగింది. అలాగే ఢిల్లీలో యోగి ఫ్లెక్సీలు వెలిసిన పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే ఇప్పుడు మనకు స్పష్టంగా ఒకటేమిటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా దీంట్లో ఒక పాత్ర ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా ఏది బయట చెప్పరు. వాళ్ళు అంతా కాస్త బయట ఇక్కడ పబ్లిక్ లేకుండా వాళ్ళు రాజకీయాల్ని నడుపుతుంటారు. యోగిని ప్రధానమంత్రి చేద్దాము అని ఒక దశలో దాదాపు యోగి ఒక అంటే మోడీ తర్వాత లేదా మోడీకి వారసుడిగా అని ఒక కాలంలో అనిపించింది. కానీ మొన్న ఉత్తరప్రదేశ్‌లో ఓడిపోవడం వలన యోగి యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నది. అదైతే నిజమే. కనుక యోగికి తర్వాత ఈ మోడీ గారికి ఇద్దరి మధ్యన ఒక రకమైన టెన్షన్ వచ్చేసింది. అందుకని ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఉత్తరప్రదేశ్ వెళ్ళారు. అక్కడ ముఖ్యమంత్రిని కలిసారు. తర్వాత ఇదేదో జరుగుతున్నది. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ, ఇది మోడీ యొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్‌లో ఈయన యోగి లాంటి వాళ్ళని అకామిడేట్ చేసుకోవడం కూడా కష్టం. కనుక ఇది మొత్తంగా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఘర్షణగా అయితే మొత్తంగా బయటికి రావడం లేదు. అంతర్గతంగా ఏం ఘర్షణ జరుగుతుందో తెలియదు కానీ, బహుశా 1, 2 నెలల్లో మొత్తంగా మనకు ఏం జరగబోతుందనేది మనకు తెలుస్తుంది. ఓకే. ఇంకోటేంటంటే ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీకి దూరమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మోదీ వర్సెస్ మహేష్ భగవత్ ఏం జరిగే అవకాశం ఉంది? వీళ్ళ మధ్య క్లాష్ వచ్చిందా? ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యూహం ఏమిటంటే, మన వర్ణాశ్రమ ధర్మంలో రాజ్య అధికారం ఉండేవాళ్ళు క్షత్రియులు. కానీ దాన్ని మోరల్‌గా గాని దానికి నియంత్రించేవాడు బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పాత్ర. మోడీ వీళ్ళంతా క్షత్రియుల పాత్ర. హ్మ్. క్షత్రియులు ఏమాత్రం బ్రాహ్మణులను ప్రశ్నించినా, బ్రాహ్మలు అంత సులభంగా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. దాదాపు ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కంటే కూడా దాన్ని దాటి మోడీ తన పర్సనల్‌గా తన ఇమేజు పెంచుకున్నాడు. చాలా బలవంతమైనటువంటి వ్యక్తిగా ఎమర్జ్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఒక భయం ఏంటంటే, వాళ్ళ కాడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు స్వయం సేవక్స్ ఎవరైతే ఉన్నారో, కొందరు వ్యక్తిగతంగానే మోడీని అభిమానించడం మొదలుపెట్టారు. అంటే ఆర్ఎస్ఎస్ కాదని మోడీకి ఫాలోయర్స్‌గా తయారవుతున్నారు ఆళ్ళు. అది రాష్ట్రీయ స్వయం సేవకం అంతర్గతంగా చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే అసలు నిజానికి మొత్తంగా ఆర్ఎస్ఎస్ ఒక సంస్థగా కంట్రోల్ చేయాలి. కానీ తన స్వంత బలాన్ని పెంచుకుంటున్నాడు అంటే ఆర్ఎస్ఎస్‌లోనే ఏదైనా ఒక చిన్న ఘర్షణ వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉందని ఆర్ఎస్ఎస్ వాళ్ళు భయపడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. కనుక ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాజ్పేయి విషయంలో కూడా వాజ్పేయి మోడీలాగా అంత బలీయమైన ప్రధానమంత్రిగా ఏమి ఎమర్జ్ కాలే. కానీ ఒక దశలో ఆయనకు స్వతంత్రమైనటువంటి ఇమేజ్ వస్తున్నదని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాజ్పేయి విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాజ్పేయి విషయంలో. కనుక తప్పకుండా మోడీ విషయంలో కొంత అసంతృప్తి ఉండడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళ సర్కిల్స్‌లో ఒక అసంతృప్తి ఉండడానికైతే ఇప్పుడు మనకు ఆ అవకాశం ఉంది. ఓకే. ఒకవేళ బీజేపీకి ఎదురుగా ఆర్ఎస్ఎస్ వెళ్తే ప్రధానమంత్రి కుర్చీ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఈ దశలో ఆయనకు ఒక స్వతంత్రంగా ఒక ఇమేజ్ తాను బిల్డ్ చేసుకున్నాడాయన. మహేష్ భగవత్. అదో మొన్న ఎన్నికల్లో కొంత దెబ్బతిన్నారు. దాదాపు బీజేపీ పార్టీ ఓడిపోయింది. హ్మ్. ఆ మేరకు ఆయన ప్రతిష్ట దెబ్బతిన్నది. కనుక ప్రధానమంత్రి కూడా స్వతంత్రంగా పూర్తిగా పోయినసారి 300 సీట్లు ఉన్నాయి కాబట్టి కొంత ఆయనకు ఇప్పుడు ఇద్దరు 2 పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వము నడుస్తున్నది. కనుక అసలు మోడీ ఈ అంటే మార్పు వలన ఆయన స్టైల్ ఏమైనా మారుతుందా అంటే అది మారినట్లుగా మనకేం కనిపించడం లేదు. ఆయన కొంత ఏదైనా అడ్జస్టింగు, కొంత సాఫ్ట్‌గా ఉంటాడు. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆయన చాలా సహాయం చేస్తున్నాడు. అట్లని పూర్తిగా ఆయనను విస్మరిస్తున్నారని దానికి లేదు. వాజ్పేయి కంటే కూడా వీళ్ళు చాలా దూరం వెళ్ళి ఎక్కడ ఉద్యోగాలు ఉన్న సంస్థలన్నిటిని
వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళని నింపుతున్నారు. అదేమి మీకు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలు కానీ, భిన్న సంస్థల్లో నియామకాలు కానీ, వాళ్ళ భావజాలము, వాళ్ళ విచారధారకు సంబంధించిన వాళ్ళనే చేస్తున్నాడు ఆయన. కానీ మొత్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క అంటే ఆధీనంలో ఆయన లేడు. అయితే ఆ సంఘ యొక్క భావజాలంలో రాజ్యము తమకు కాస్త లోబడి తాము చెప్పింది వినాలని, కానీ స్వతంత్రంగా ఒక ప్రధానమంత్రి ఇంత బలంగా మారడం అనేది సంస్థ ఒక రకంగా వాళ్ళు జంకుతున్నారు. అంటే ఏంటి ఇట్లా ఈయన ఇట్లా తయారవుతే మళ్ళీ రేపు మనం చెప్పిన మాట అసలు వినకపోతే ఎట్లా అనేటువంటి ప్రశ్న బహుశా ఆర్ఎస్ఎస్ సర్కిల్స్లో ఉండుంటుంది, ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్షిప్. కనుక ఈ గందరగోళం ఎక్కడో అంతర్గతంగా జరుగుతున్నట్లుగానే మనకు కనిపిస్తున్నది. దాన్ని ఇంకా కాస్త లోతుగా వెళ్ళి విశ్లేషించి బహుశా ఒక 4-5 నెలల్లో వాస్తవాలనే కాస్త బయటకు వస్తాయి. ఇదేమి ఈ క్రైసిస్ ఏదైనా ఉంటే అది బయటకు వస్తుంది. ఓకే. కనుక మనం కొంతకాలం వెయిట్ చేస్తే ఈ మొత్తంగా ఈ పవర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా మారుతాయనేది మనం చూడవలసి ఉంటుంది.